తారక రామారావు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు వాణిదేవి గారు, దాసోటి గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, పెద్దల ఆర్ఎస్ పైవినాన్న గారికి, మన ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ గుప్తా గారికి, ఈఎన్ శ్రీనివాస్ గారు, నాగేష్ గారు, అదేవిధంగా సాయి కిరణ్ యాదవ్ గారు, మన అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు, హరి యాదవ్ గారికి, మన యువ మిత్రులు ముషిరాబాద్ లో మీ అందరితో యాక్టివ్ గా ఉండేటువంటి మన యువ నాయకుడు అయినటువంటి ముఠా జయసింహ గారికి, హరిబాబు నాయుడు గారు, మన అదేవిధంగా సోహన్ బాబు గారు, ఈఎన్ శ్రీనివాస్ గారు, నాగేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మాజీ కార్పొరేటర్లకు, డివిజన్ ప్రెసిడెంట్లకు, ప్రాణ సమానులైనటువంటి గులాబీ కార్యకర్తలకు అందరికీ ఢిల్లీపైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో మరి కేటీఆర్ గారు మెంబర్షిప్ కార్యక్రమంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి ఈరోజు ఇస్తున్నారనేటువంటి పేరు మీద దేశవ్యాప్తంగా కూడా ఓట్లు తొలగిస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, దాంతోపాటు కార్యకర్తల్ని, నాయకులను, ఉద్యమకారులను కూడా ఒకసారి కలుసుకోవలసినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. మనం ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అయితే కార్యకర్తలకు, నాయకులకు తెలియజేసేది ఒకటే, ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈసారి గౌరవ మన కేసీఆర్ గారు డిజిటల్ మెంబర్షిప్ చేయాలన్నటువంటి సంకల్పంతో మరి దాంతోపాటు విస్తరాలన్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చాలా అద్భుతంగా ఓటు కూడా తొలగించకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కార్యకర్తలు కానివ్వండి, మన శ్రేణులు కానివ్వండి, మరి హైదరాబాద్ తెలంగాణ పరిధిలో గులాబీ శ్రేణుల సత్తా ఏందో గడిచిన అనేకమైనటువంటి ఎన్నికల్లో మనం చూసినాం. నేను కార్యకర్తలకు, నాయకులకు చెప్పేది ఒకటి, పార్టీ కోసం పనిచేయండి, నిరంతరం పార్టీ కోసం పనిచేయండి. అధికారం అనేది లేకపోతే మనం కార్పొరేటర్లుగా కావాలనుకునేది, లేకపోతే నాయకత్వాన్ని పెంపొందించుకునేది ఓపిక ఉంటే అన్ని జరుగుతాయి. ఓపిక లేకుండా తొందరపాటు వల్ల మనమే నష్టపోతాం. మీకందరికీ ముఠా గోపాల్ గారి ఎగ్జాంపుల్. 1986 సంవత్సరంలో కార్పొరేటర్గా పోటీ చేసింది. ఆ రోజు కార్పొరేటర్గా ఉన్నటువంటి గోపాల్ గారు మీకు ఎమ్మెల్యే రావడానికి
30 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఆర్టీసీ చైర్మన్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిరంతరం ప్రజల మధ్యన పోరాటం చేసింది. అయినప్పటికీ ప్రతిసారి పొత్తుల వల్ల టికెట్ మరి వేరే పార్టీలో వెళ్ళినటువంటి సందర్భాలు. కానీ 2014లో అదే 18లో 30 సంవత్సరాలు ఆయన కళ. ఆయనతో పాటు సారన్న గారు ఎమ్మెల్యే అయిపోయాడు 94లో. కానీ ఆయన ముజార్ గోపాల్ గారిని నా జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావాలని అనేక సందర్భాలలో ఎమ్మెల్యే కావాలని నిరంతరం పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉన్నాడు. కానీ పార్టీ పొత్తులలో వేరే పార్టీకి ఇవ్వడం ప్రసాద్ జరిగింది. కానీ 2018లో ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సారథిమైనటువంటి మన నాయకుడు ముజార్ గోపాల్ గారిని ఢిల్లీకి పిలుచుకొని ఆయన టికెట్ అడగక ముందే ఏమైనా ఢిల్లీలో కేసీఆర్ గారు ఉంటే ముజార్ గోపాల్ గారిని పిలిచి నువ్వే క్యాండిడేట్ మీరు ఎమ్మెల్యేగా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఢిల్లీకి పిలిచి గోపాల్ గారికి ఒక 8 నెలల ముందే నువ్వే ముషిరాబాద్ క్యాండిడేట్ తో పోయి పనిచేస్తామని చెప్పి ఆ తర్వాత 2019లో తన జీవితంలో తనకున్నటువంటి కళ సాకారమైంది. ఆ రోజు ఎమ్మెల్యేగా మరి ఒకసారి తెలిసింది, రెండోసారి 2 ఇబ్బందులు వచ్చినా నువ్వే గోపాల్ నువ్వే క్యాండిడేట్ గా ఉండాలని చెప్పి మరి ఆయన ఆరోగ్యం బాగలేకున్నా 75 సంవత్సరాలు అనుకుంటా 76 సంవత్సరాల వయసులో 7 ప్రోగ్రాలు ఉన్న ఆరోగ్యం బాగా లేకున్నా చిన్నపిల్లల యొక్క వృత్తనే ఉంటాడు. మీ అందరికీ తద్వారా నేను చెప్పేది ఒకటే, ఓపిక అనేది ఉంటే పదవి అనేది తనంతటి తానే వస్తుంది. అంతేగాని ఇవాళ పెట్టయిపోయిందంటే 2020 మ్యాచ్లు యొక్క వెంటనే వేడమైపోవాలని చూస్తుంది. కానీ ఆయన 30 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అయింది కదా. మీకు కూడా ఉత్సాహంగా ఉండండి. తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంది కదా. ఈ పంట వేసి తొక్కుడు, పేరుడు మెడ వేసుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి పంట వేసి తొక్కే రోజులు, ప్రజలే పంట వేసి తొక్కే రోజులు ఇంకొక 2 సంవత్సరాలు అయితే ప్రజలే పేదల మీద వేసుకుంటారు. ఎందుకంటే మీ సుఖమైనటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. మీరు రాకేష్ ప్రతిసారి మధ్యలో అరవకండి కూర్చోండి. అయితే ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన చూసింది. ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కేసీఆర్ గారు అందించారు. ఒక ఆరోగ్యంతో పెళ్ళైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యాన్ని ఇచ్చింది. పెద్ద మనుషులకు పెన్షన్ ఒకప్పుడు 70 రూపాయలు ఉండే, ఆ తర్వాత 200 రూపాయలు ఉండే. ఆ రోజు ప్రభుత్వాలు చెప్తుండే కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ముందు రచ్చుకోవాలని చెప్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏకంగా 200 రూపాయల పెన్షన్ చేసింది. మరి ఇదే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను సాధన చేసిన ముషిరాబాద్ నియోజకవర్గంలో
ముద్దా గోపాల్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సహకారంతో ఎన్ని అద్భుతాలు జరిగినాయి నిజామాబాద్ లో, ఎన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ జరిగింది, ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించినాం. నేను అడిగిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళని పిల్లలు కట్టిందా నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా కార్యక్రమాలు చేసినాయి ఒక్క నియోజకవర్గంలో. ఆ రోజు కేటీఆర్ గారు వారికి ఉన్నటువంటి దూరదృష్టితోని మన పక్కన నాగాలున్నా లేకపోతే పేదవాళ్ళున్నా అదేవిధంగా మంచినీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. ఈ రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే తెలియలేని ప్రభుత్వానికి నీళ్ళు వస్తున్నాయా? సరిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కరెంటు కూడా అనేక సందర్భాల్లో తీసేస్తారు. మళ్ళనంతా మాట్లాడితే ప్రజాపాలన, పేరుకు ప్రజాపాలన, పక్కన చూస్తే దోపిడీ పాలన. మాట్లాడితే పైవాళ్ళలాగా దంగల్లో దిగేటువంటి కార్యక్రమం అసెంబ్లీలో చూసింది కదా. ఒక ఎమ్మెల్యే రోజున మా పైవాన్ అని చూపిస్తాడు ముఖ్యమంత్రి. బిడ్డ పైవాన్ని పుట్టింది హైదరాబాద్ లో నా బిడ్డ. ఈ రోజు మీరు మాట్లాడేటువంటి పద్ధతులు, ఈ రోజు ప్రజలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? 18,700 ఇస్తాను ఇచ్చింది ఎక్కడన్నా? తులం బంగారం ఇచ్చిందా? కాబట్టి ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తుండ్రు, ఏం కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీతలాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించేటువంటిది. కానీ మౌనపూరితమైనటువంటి హామీ ఎట్లయినా అలవినాన్ని హామీ అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మరి ఆ విధంగా ఓటు వేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాలలో ఓటు పడే ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చేస్తే వర్ణనాతీతం. వాళ్ళ ఘోర సంఖ్యలు దొరికే దిక్కులేదు. కాంగ్రెస్ అదే రైతులు చెప్తున్నారు, కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ గారు రావాలి మీరు అని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు నిరుద్యోగులైనటువంటి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మోసం చేసిందా లేదా? అందుకే మీ బాధ్యత ఏంటి? మీటింగ్ గోపాలన్న పెట్టిండు, జయసింహ పెట్టిండు, ఇది వచ్చి జిల్లాబాబులు, మురుగాబాబులు నిరంతర ప్రజల మధ్యలో పొంది ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది. వాళ్ళకి ధైర్యం చెప్పింది. నిరంతరం మేము ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ సమస్యలు అధికారుల దృష్టి తీసుకుపోయి ప్రభుత్వానికి పోరాటం చేస్తాం. చూస్తే 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే తిరిగి ఏ గులాబీ జెండా మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎట్లా ఆట ఆడుకోవాలో మన ఈ యొక్క అనుభవాలు ఏంటో అన్ని చూస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు కలిసి మాట్లాడుతున్నారు అన్ని చూస్తున్నాం. నిత్తుకొని మాత్రం సమాధానం ఇస్తాం, నిత్తుకొని సమాధానం ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు కూడా ఒకరు తెలియజేసేది, దయచేసి గ్రూపులు కట్టకండి. మనని కేసీఆర్ గారి సైనికులం. మనం ఈ గులాబీ గంటకున్నటువంటి విలువ నువ్వు ఒక మనిషి ఒక ఇంట్లో ఒక సోమలగూడమో లేకపోతే ముషిరాబాద్ ప్రాంతమో జవహర్ నగర్ ప్రాంతమో నువ్వు ఒక్కోసారి ఇంట్లో ఉంటే అన్నా నాకు నీళ్ళు ఇవ్వాలి, ఇంటికి ఎందుకు వస్తుందంటే ఈ గులాబీ గంటలు నీళ్ళు ఉన్నది కాబట్టి ప్రజలు నీ దగ్గరికి వస్తుంది. పోలీస్ స్టేషన్ వల్ల నీ దగ్గరికి వస్తుందంటే ఈ గులాబీ జెండా. అంతేగాని ఏ పదవులు అక్కడ గులాబీ జెండా మొదలు ఉంటే చాలు అనేటువంటి భావనతో ముందుకు పోవాలి. ఈ 2 రోజులు నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా అన్ని మీటింగ్లు చూస్తారు. కార్పొరేటర్ టికెట్లు కూడా ఎవరు ప్రజల్లో ఉంటే, ఎవరు ప్రజల మన్నలో ఉంటే వాళ్ళకే నిరంతర ప్రజలు ఇవ్వడం. అట్లా కాకుండా
నేను చెప్తున్నావు, గోపాల్ చెప్తున్నావు, జయసింహ చెప్తున్నావు, నేను చెప్తే ఇస్తే అసలైన నిలిచిపోతుంది. కాబట్టి పార్టీకి అందరూ కావాలి, పార్టీకి అందరూ కావాలి. కానీ తప్పకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ అందరినీ పొందించి గౌరవిస్తుంది. కానీ పోటీ చేసేది ఎక్కువలే కాబట్టి తప్పకుండా ప్రజల మధ్యలో ప్రజలలో నమ్మనాలు పొందినటువంటి మా మహిళలు యువకులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా ప్రజల నుంచి ఎవరికైతే బాగా పనిచేస్తారనేటువంటి పేరు వస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తూ ఇంతమంది కార్యకర్తలు మనం ఏ విషయం వారు మన మీటింగ్లోకి వస్తుండ్రు, ఏ విషయంలో ఎక్కడికి నమ్మంది అక్కడికి వస్తుండ్రు. వాళ్ళ పార్టీ వాళ్ళకి మనం జీతాలు ఇస్తలేదు. కానీ ఏ కార్యక్రమం ముఠాగోపాల్ గారు పెట్టినా, జయసింహ ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళ మోటార్ సైకిల్ సొంత పెట్రోల్ వేసుకొని వస్తారు. కొంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆటోలు వస్తారు, బస్సులలో వస్తారు. మరి అదేవిధంగా కొంతమంది కార్లు ఉంటే వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతోనే పార్టీ నాయకుడు తెలంగాణ స్థాపించినటువంటి మరి మన బాబు కాబట్టి ఆ గులాబీ జిల్లాలో ఉండడం మన ఇష్టం కాబట్టి మరి ఆ విధంగా వస్తున్నటువంటి సందర్భం. మీరు ఇంకోదన్నా ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఎక్కడ పోయినా కానీ ఒక 10 మంది ఎండాకాలం ఉందా కానీ లేకపోతే ఏదైనా దేవుని దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే మేము టీఆర్ఎస్ వాళ్ళమంటే వాళ్ళు ఎంత గర్వపడతారో వాళ్ళ మాటలలో చూసేటువంటి సందర్భం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, అధికారం వస్తుంటే పోతుంటాయి. కానీ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారి పేరు ఏమైనా తీసుకొస్తారా, ఏమైనా తీసుకురాగలుగుతారా? ఈ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారు పోరాడి ప్రాణాన్ని సైతం ఎక్కడికి వచ్చిన జనం లేదని చరిత్రలో ఏమన్నా మంత్రి ఏమైందా అనిపించే పరిస్థితి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా నేను ఎక్కువ చేసేది ఒకటి, మీరు 2.5 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల మధ్య ఉన్నారు. ఇంకా 2.5 సంవత్సరాలల్లో మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం పోలేదని మీరు చెప్పడం కాదు. బస్సులో మాట్లాడుకుంటున్నారా, ఎక్కడైనా ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు, ఏ గ్రామంలో పోయినా అదే మాట్లాడుతున్నారు, 5 మంది కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కేటీఆర్ గారు అందరినీ గౌరవిస్తారు. తప్పకుండా ఎవరో మనకు బాధ్యతగా ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ రిపోర్ట్ వస్తుంది. కానీ ఎవరి మాటలు గుర్తించుకోవాలి, అందరికీ పదవి కావాలి, అందరూ కార్పొరేట్ రావాలంటే మీరు కాదు. మనకు అందుకే చెప్తున్నా ఈ గులాబీ జెండా ఒకటే శ్రీరామ రక్ష, ఈ గులాబీ జెండా శ్రీరామ రక్ష. మనం వచ్చి 70 ఏళ్ళ నుంచి బోనాలు చేస్తాం హైదరాబాద్ లో, ఆ బోనాలు చిన్నాలు చేసుకొని చేస్తాం. కేసీఆర్ గారు వచ్చినాక ఆ గుడిలో డబ్బులు ఇస్తుందా లేదా, ఇస్తుందా లేదా? అదే మా ముస్లిం సోదరులకు రంజాన్ తోట ఇస్తుందా లేదా? ఆ తర్వాత క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, ఉన్నారు. ఎవరికైనా కానీ వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మతాలను గౌరవించాలి అనేటువంటి భావనతో మరి కేసీఆర్ గారు నిరంతరంగా మన కోసం పనిచేసినటువంటి వ్యక్తి. 6 నుంచి 2 లక్షలని నీళ్లు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం అనేది, కరెంటు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం. కానీ ఈ రోజు పరిస్థితులు అందరికీ భిన్నంగా ఉన్నాయి. ఇంకా ఒకరి బస్సులలో పోతుంటే వాళ్ళ రోడ్లను తీసుకుంటే రెండోది ఒక పరిశ్రమైనటువంటి హైడ్రాన్ తెచ్చి, ఈ హైడ్రాన్ తెచ్చి ఇండియాలో వచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఆ సోషల్ మీడియా, ఆ టీవీలలో చూసిన ముఖ్యమంత్రి పిచ్చినందు మాటలు ఆడవాళ్ళు నాలుగు ఉంటే 2 బాలలు నచ్చిపోతుంది. మీరు ఇప్పుడు అన్ని మాటలు తీసిన తర్వాత ఇంకా బస్సు ఎందుక ముఖ్యమంత్రిని
ఆ హైదరాబాద్ నుంచి దిగ్గులుగా ఎన్నికలు ఓడుకుంటే ఎన్ని కూటు మాటలు తెచ్చి కుటుంబ సభ్యులు నుంచి నేను ఆ పరిస్థితి ఉంటే నేను ఆ విశ్వసంలో నుంచి మర్చిపోతుంటే అలా మాటలు అన్ని మాటలు ఇచ్చినామని శక్తి లేకుండా మళ్ళీ అదే కార్యక్రమానికి శ్రీకారం ఒకే 2-3 సంవత్సరాలు ప్రజలు ఆగింది కదా ఇంకా 2-3 సంవత్సరాలు ఆగుతారు 2-3 సంవత్సరాల తర్వాత ఒక 50 ఏళ్ల వరకు కాంగ్రెస్ మాట ఈ రాష్ట్రంలో దేశంలో ఉంది. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, తప్పకుండా 2-3 సంవత్సరాల వరకు వేడుకలతో పాటు మీ నిరంతరం ప్రజల్లో ఉండండి. ఈ ఎస్ఆర్ మీద ప్రెజెంటేషన్ ఉంటుంది. మన అదేవిధంగా మన మెంబర్షిప్ డిజిటల్ మెంబర్షిప్ ఇంతకు వాళ్ళు రోడ్డు మీద తెలుగుదేశం అలవాటుకున్నామని అందరికీ ఆడ ప్రేమ చేసి ఆయన వచ్చి మెంబర్షిప్ చేస్తుంది. ఆ తర్వాత పరిణామాలన్నా బిల్డింగ్ ప్రెసిడెంట్ నాయకత్వం సమాధానం రాసిచ్చేస్తుంది. మన వాళ్ళు అడ్రస్ చేస్తే నిర్వహిస్తుంది. ఈ డిజిటల్ చేసిన అట్లా అన్ని వివరాలు ఉంటాయి. అందుకే కేటీఆర్ గారు ఈసారి నిర్ణయం తీసుకుంటుంది, అందరికీ పార్టీ ఐడెంటిటీ కార్డు ఈ డిజిటల్ మెంబర్షిప్ అయినాక అందరికీ విద్యుత్ కార్డు పార్టీ ద్వారా ఇస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 చివరిని ఎవ్వరిని కూడా పుట్టిన ఒకరు కష్టం ఒకరు మన శరీరంగా ఎవరికి భయపడవలసినటువంటి అవసరం మనకు లేదు. మనం మన పార్టీ మన నాయకుడు ఆ గౌరవాన్ని మనం ముందుకు వెళ్ళాం. మన పార్టీ తప్పులేని ఇప్పుడు చెప్పదు. కాబట్టి మనం గౌరవంగా బతికేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మీరు లేకుంటే ఏది ఉండదు. కాబట్టి మీకు అన్ని వాళ్ళు మేము ఎక్కువ చేసేది మీరు ధైర్యంగా ఉండండి. నేను ఇంకా ఉన్నాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి భయపడలేదు లేదు. మన అన్నమ్మల్ని ఇస్తున్నాం, మన కష్టం మనదే ఇస్తున్నాం. మనం ముందు తల ఉంచవలసినటువంటి అవసరం లేదు. ఇలా వస్తుంటారు పార్టీలలో పోతుంటారు. కానీ ఎవరు మాత్రం అన్నమ్మలు వస్తున్నా పార్టీలను చేయడం మాత్రం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని తీసుకోవాలని చెప్పింది నేను సందర్భంగా తెలియజేస్తాను. ఏమైపోతుందంటే ఎప్పుడు అధికారం ఉంటే ఎవరైతే వెళ్ళిపోతారో ఆడవచ్చు మన స్థితి ఉంటుంది. బాగా ప్రయోజనం చేస్తే మన స్థితి జీవించుంటుంది. కాబట్టి 2-4 సంవత్సరాల తర్వాత అటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం ముందుకు వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మీరు మంత్రించి జగన్మోహన్ ఉండాలి. రోడ్డు రెగ్యులేషన్ ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్ కూడా ఎక్కువ రావచ్చు. కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ముస్లింలలో గతంలో అన్ని వెళ్ళిపోయి మనం ఈసారి అన్నింటి ముందు వెళ్ళిపోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.